శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 13వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, చంద్రులు బాగున్నారు. వెరసి 4 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. ఈ 5 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు అద్భుతమైన ఫలితాలనే సూచిస్తూ ఉన్నది. ఇది ఏ విధంగా 5 బాగున్నాయి కదండి, ఇంకా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది కదా అని అనుకోవచ్చు. 4 గ్రహాల వ్యతిరేకత అయితే ఉంది కదా, కాబట్టే జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురుబలం అనేది ఉపయుక్తంగా కనబడబోవడం లేదు. అలాగే రాహు గారి యొక్క సంచారం లాభంలో ఉండి అనుమతిస్తున్నారు. బుధుడి యొక్క సంచారం చతుర్థంలో ఉండే చక్కగా సహకరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అదృష్టవంతమైన కాలం కింద తీసుకోండి. అదృష్టం అనేది చాలా చక్కగా వెలివిరుస్తూ ఉన్నది. అయితే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క ఫలితాలు కూడా ఇవ్వాలి. కాబట్టి వాటిని మీరు నిరోధించుకోవడానికి సంయమనం పాటించండి, యోగా చెయ్యండి. సమస్య రాకుండానే సమస్య పోవడానికి అవకాశం ఉంది అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఈ రోజున తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, చంద్రుల యొక్క స్థితి సంచారము చాలా అనుకూలంగా ఉంటున్న కారణం చేత ఏ సమస్యనైనా చిటికలో సాధించుకోగలుగుతారు. అలాగే ఎంత పెద్ద ఆలోచనైనా దాన్ని సింప్లిఫై చేసుకొని సూక్ష్మంగా ఆలోచించుకొని తుది నిర్ణయం తీసుకోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. పెద్దల యొక్క, గురువుల యొక్క, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోండి, మరింతగా బాగుంటారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభ స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. వెరసి 3 గ్రహాలు బాగున్నాయి, కానీ 6 గ్రహాల వ్యతిరేకత కూడా ఉన్నందున ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులతో పాటుగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులని కూడా మీరు చూడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ఏదైనా అవమానాలు, అపనిందలు కలిగినట్టయితే ప్రస్తుతానికి ఓర్పు పట్టి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అష్టమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం అనేది అంత పెద్ద గొప్ప ఫలితాలను ఇవ్వదు. కానీ లాభాధిపతి తృతీయంలో ఉన్నారు అంటే కొంచెమైనా లాభాల బాటలో ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా బాగుంటాయి. అయితే చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉంటూ ఉండడానికి అవకాశం ఉంది. ఆ ఇబ్బందుల్ని ఛేదించుకోవడానికి కూడా నలుగురు కూర్చుని మాట్లాడుకుంటారు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా వచ్చే అదృష్టాన్ని మీరు నమ్మండి, కానీ మనకేదో అదృష్టం కలుగుతుంది అని మీరు ఎదురు చూస్తూ కూర్చొని ఉన్న సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ పని మీద మీరు ఉండండి. మీకు ద్రవ్య లాభాలు ఉన్నాయి, ధన లాభాలు ఉన్నాయి, అనేక రకాలుగా వాక్ లాభాలు ఉన్నాయి. కాబట్టి అనేక రకాలుగా మీకు దైవం సహాయం చేస్తుంది. అలాగే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ప్రశాంత చిత్తంతో ఉండండి. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. అలాగే తృతీయంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. రాశిలోనే ఉన్నటువంటి బుధాదిత్యులు బాగున్నారు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ద్వితీయ స్థానంలో గురువు గారు ఉచ్చులో ఉండడం చాలా చాలా గొప్ప విషయం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మాట తీరు బాగుంటుంది. అలాగే ఉన్నత స్థితి కలుగుతుంది. ఉత్తమమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడి గారి వల్ల హాస్యరస సంభాషణలు పెరుగుతాయి. ధర్మ మార్గంలో ఉంటారు మీరు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా చాలా బాగుంటుంది. అలాగే శుభకార్యాల పరంపర ఉండడానికి అవకాశం ఉంది. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. 10 మందిని ఆకర్షించే విధంగా సరస సంభాషణలు చేస్తారు. గౌరవం చాలా పుణికి పుచ్చుకుంటారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, సంతానం బాగున్నారు. ఎన్నో విధాలుగా సంతృప్తి కలిగించే అంశాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా, అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం ద్వారా మరింతగా శుభ ఫలితాలని పొందుతూ ఉన్నారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి
రాశిలో ఉన్నటువంటి గురువుగారు అత్యద్భుతంగా ఉండగా, ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగుంటూ ఉండగా, లాభస్థానంలో కుజుడు బాగుంటూ ఉండగా, 3 గ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి. అనుకున్న విధంగా మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. చక్కటి ఆత్మ సంయమన శక్తి ఉంటుంది. అలాగే పాండిత్యం కనిపిస్తూ ఉంటుంది. ధన ఆదాయం చాలా బాగుంది. మాట తీరు బాగుంది. అలాగే సంపదలు పెరుగుతాయి. ఎన్నో రకాలుగా లాభాల బాటలో ఉన్నారు. ఇంకా ఇంకా మీరు ఉండడానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ మీకు అమరుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. లగ్నంలోనే అంటే రాశిలోనే గురువుగారు ఉండడం అనేది అసామాన్యమైన విషయం. 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఇలాంటి గ్రహస్థితి. కాబట్టి రాశిలో ఉన్నటువంటి గురువుగారికి చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింత మేలు కలుగుతుంది. మీ జీవితాశయం నెరవేరుతుంది. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, శుక్రాచార్యుల వారు గాని, రాశిని చూస్తున్నటువంటి రాహు గాని, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని, ఈ 4 గ్రహాలు కూడా మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, చంద్ర 3 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఉచ్చస్థానంలో ఉంటూ బాగున్నారు. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి. శుక్ర కేతువుల యొక్క స్థితి సంచారం జరుగుతూ రాహు గారి యొక్క దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ అనేక రకాలుగా ప్రేమ వ్యవహారాలు దెబ్బతినేటటువంటి పరిస్థితి, ఒకళ్ళకొకళ్ళు ఎఫెక్షన్గా ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా కాస్త దెబ్బతినడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి లాభాల బాటలోను, కీర్తి ప్రతిష్టలు ఇవ్వడంలోను శుక్రాచార్యుల వారు ఎలా ఇస్తారు అంటే, ఏ గ్రహము ఏ అంశానికి సంబంధించిన ఫలితం ఆ అంశానికి ఇస్తూ వెళ్తుంది. ఇక్కడ తృతీయ స్థాన అధిపతి అవుతూ, అక్కడ దశమ స్థాన అధిపతి అవుతూ రాశిలో ఉన్నారు కాబట్టి రాశికి సంబంధించి ఉద్యోగ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంటుంది. కానీ దైవభక్తి కొంచెం తగ్గడం కానీ, అలాగే అన్యోన్యతలు తగ్గడం కానీ, ఇలాంటివన్నీ చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఇది చెప్పదగ్గ సూచన ఏంటంటే, దైవ మార్గంలో మీరు నడవండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నానండి. అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, కన్యరాశి. కన్యరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం అద్భుతంగా ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా చాలా బాగున్నారు. దశమ స్థానంలో రవి, చంద్రులు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా బాగుందో, ఇక్కడ మీకు చెప్పదగిన సూచనలు ఏమిటి అంటే, మీరు 100% ఉన్నత స్థితికి వెళతారు. షష్ఠ స్థానంలో రాహు గారు బాగున్నారు. ధనము విపరీతంగా వస్తుంది. పోటీ పరీక్షలలో నెగ్గుతారు, మౌఖిక పరీక్షలలో నెగ్గుతారు. అలాగే శత్రువుల యొక్క బాధ తగ్గిపోతుంది. ఏదైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయి. అనుకోని విధంగా రుణభారాలు తగ్గుతాయి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. ఉద్యోగం సమర్థవంతంగా చేస్తారు. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ఇలా ఎన్నో రకాలుగా మీకు దశమ స్థానం చాలా బాగా యోగిస్తుంది. ఇక గురువుగారి యొక్క స్థితి సంచారము ఏకాదశంలో ఉంటున్న కారణం చేత అనేక విధాల మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ద్రవ్య లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి, వస్త్ర లాభాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కానీ, జీవిత భాగస్వామి ద్వారా కానీ అనేక రకాల లాభాల బాటలో ఉన్నారు మీరు. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి బలాన్ని పెంపొందింపజేస్తున్నాయి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఎన్నో రకాలుగా మీరు బాగుంటారు, ప్రశాంత జీవితంతో ఉంటారు అని కూడా తెలియచెప్తూ, తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము కానీ, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర కేతువులు కానీ వెరసి 3 గ్రహాలు బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, కేతువు పెద్ద గ్రహమే, శనిగారు పెద్ద గ్రహమే. పెద్ద గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో మీకు ప్రతిరోజు ఏదో ఒక విధంగా మానసిక శాంతి కలుగుతుంది, ధన ఆదాయం కలుగుతుంది, పోటీ పరీక్షల్లో విజయం కలుగుతుంది, రుణభారాలు తగ్గుతాయి. అలాగే ఏదైనా శరీరానికి సంబంధించి అస్వస్థత ఉన్నట్టయితే అతి త్వరగా తగ్గిపోతుంది.
అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. ఇలా ఏదో ఒక్కొక్క అంశము కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తూ వెళ్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కూడా చదువుకోండి. మీకు మరింతగా లాభాల బాటలో ఉంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏమిటంటే, నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం గాని, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం గాని చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత ఇక్కడ ధర్మ, కర్మ 2 స్థానాల యొక్క సంచార గ్రహాలు మీకు చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురువుగారి యొక్క పంచమ దృష్టి రాశి మీద పడుతూ రాశిని పునీతం చేస్తోంది. సన్మాన సత్కారాలు ఉండడానికి అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత బాగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది. ఏ రూపకంగా అయితే మీకు ధనము వస్తోందో ఆ ఆదాయం అనేది ఇంకా ఇంకా బాగా మనశ్శాంతిని తెచ్చిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో గాని, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని ఎక్కువ ఏది ఆశించవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నానండి. గ్రహస్థితులు పెద్దగా అనుకూలంగా లేనప్పుడు మనము స్తోత్ర పారాయణాలని చేసుకోవడము, దానాలు చేయడము, ధర్మాలు చేయడము, అలాగే ఆశ్రమానికి సేవ చేయడము, ఆలయానికి సేవ చేయడము ఇలాంటివి ఏదైనా చేయవలసి ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా గురుబలం చాలా చాలా బాగుంది కాబట్టి ఇక్కడ మీరు కూడా ఏదైనా ఒక సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. స్తోత్ర పారాయణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మీకు గురుబలం బాగున్న కారణం చేత మీరు చేసేటటువంటి ఏ పనైనా నివారణోపాయాలు ఏవైనా సరే అతి శీఘ్రంగా నెరవేరుతాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే అతి త్వరలోనే మరింత మార్పు వచ్చే విధంగా మీకు గ్రహస్థితులు మారబోతున్నాయి. కాబట్టి అద్భుతమైన ఫలితాలు ముందు ముందు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా నవమ స్థానంలోని గురువుగారు అద్భుతమైన స్థితిలో ఉంటున్న కారణం చేత చాలా వరకు అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. సంయమనంతో ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగారి సంచారము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారము, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, 3 గ్రహాల సంచారాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా మీకు అనేక విధాల లాభాలను ఇస్తుంది. ఇక్కడ లాభాల బాట అనేటప్పటికీ ఎన్నో రకాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలం అవ్వచ్చు, వివాహాది శుభకార్యాలు కుదరవచ్చు, మీ మాటకి విలువ పెరగవచ్చు, కుటుంబ జీవితంలో ఎంతో ఉన్నత స్థితి కలగవచ్చు, అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ వచ్చింది అంటే అది కూడా మీకు ఆనందంగానే అనిపిస్తుంది. ఇవన్నీ కూడా లాభసాటి వ్యవహారాలుగానే చెప్పవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కావాలి అంటే యోగా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయండి. మరింత అనుకూలత పొందండి. మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం బాగుంది. అష్టమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్టంలో రవి, బుధ, చంద్ర 3 గ్రహాలు బాగున్నాయి. అలాగే తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క సంచారము మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్న కారణం చేత ఇక్కడ చెప్పదగిన సూచన ఏమిటి అంటే చాలా చాలా బాగుంది. కాబట్టి మీరు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ఆదాయపరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలుగాను ఒక ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. మనోబలం కనిపిస్తోంది. ఇక ఏదైనా పోటీ పరీక్షలలో మీదే విజయం. ఆ పోటీ దేనిలో అయినా ఉండొచ్చు. ఆటల్లో ఉండొచ్చు, పాటల్లో ఉండొచ్చు, లేదా చదువులో ఉండొచ్చు. ఏదైనా కొన్ని కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఛాలెంజింగ్గా తీసుకొని మీరు చేస్తూ ఉన్నప్పుడు అలాంటి వాటిట్లలో అవ్వచ్చు. ఏ రూపకంగా అయినా మీకు విజయావకాశాలు అనేవి తథ్యము.
మీకు ఒక ఉన్నత స్థితి ప్రాప్తం అనేది కూడా చాలా చక్కగా జరుగుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అనేక రకాలుగా మీకు మనస్సు సంతృప్తి అనిపిస్తుంది. మంచి సంబంధం వస్తుంది, కుదురుతుంది. అలాగే ముహూర్తాలు పెట్టుకుంటారు. చాలా వరకు ఒక శుభ పరిణామం అనేది ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఆర్థిక పరంగా గూడా చక్కటి ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్నో రకాలుగా ఉన్నత స్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి. ఈ రోజంతా ఆ తృప్తి ఉంటుంది. శివారాధన చెయ్యండి. మరింతగా ప్రకాశవంతంగా ఉంటారు. కుంభరాశి. కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉంది. ఒక్క గ్రహం కూడా అనుకూలించని కారణం చేత అన్ని గ్రహాలు కూడా వ్యతిరేకతతో కనిపిస్తున్నాయి. ద్వితీయాధిపతి, లాభాధిపతి అయినటువంటి గురువుగారు ఉచ్చ స్థానంలో ఉన్నారు, షష్టంలో. అయితే ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొంచెం చేస్తున్న ఉద్యోగ, వృత్తి, వ్యాపార వ్యవహారాలలో మీకు ధనం అనేది కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. కానీ మిగతా అన్ని విషయాలలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కుటుంబ రీత్యా గాని, మీరు మాట్లాడే మాట రీత్యా గాని, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, అలాగే రుణ బాధలు ఎక్కువవుతున్న రీత్యా గాని, ఏదైనా వ్యయ ప్రయాసల కోర్చి మీరు చేసేటటువంటి పనులలో ఫలితాలు కనబడకపోయినా మీరు ఓర్పుతో ఉండవలసినటువంటి వ్యవహారంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని అన్ని అంశాలలోనూ ఖచ్చితంగా సంయమనం పాటించండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శివారాధన చెయ్యండి. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. యోగా చెయ్యండి. ప్రశాంత జీవితం ముందరగా మీకు వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. మీనరాశి. మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము వెరసి ఈ 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంటూ ఉన్న కారణం చేత ఈరోజు మీనరాశి వారికి చాలా బాగుంది అనే చెప్పవచ్చు. కానీ 5 గ్రహాల యొక్క వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలని ఇస్తూ ఉన్నది. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే మాతృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రాశి మీద గురువుగారి యొక్క ప్రభావం దృష్టి పడుతూ ఉంది కాబట్టి చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక రాశిలో ఉన్నటువంటి శనిగారి యొక్క ఫలితం, ఆ సంచార ఫలితము కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి శనిగారికి తప్పనిసరిగా తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది. సంతాన రీత్యా బాగుంది. ధన ఆదాయ రీత్యా బాగుంది. స్థానచలనం రీత్యా కొంచెం ధనము ఖర్చు ఎక్కువవుతోంది అనే తెలియచెప్పుకోవచ్చు. వ్యయ ప్రయాసలకి లోనవుతున్నారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం యోగా చెయ్యండి. అనేక రకాల అనుకూలతలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత మనశ్శాంతిని పొందండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.